జరిగిన ఈ గ్యాంగ్ రేప్ ఘటన ఒక పెద్ద విషాదం. ఇది కేవలం ఒక యువతి పట్ల జరిగిన దురాచారం కాదు. మన సమాజంలోని నిర్లక్ష్యం, ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయంపై మనిషితత్వం పరిమితమవుతున్న పరిస్థితులను కూడా ప్రతిబింబిస్తోంది. అసలు విషయమేంటంటే 20 ఏళ్ల యువతి ప్రస్తుతం లా 3వ సంవత్సరం చదువుతుంది. ఆడుతూ పాడుతూ లాయర్ చదువును కొనసాగిస్తున్న ఆమెకు కొన్ని నెలల క్రితం తన క్లాస్మేట్ అయిన వంశీతో పరిచయమైంది. అతని మాటలు బాగా నచ్చాయి. ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. మొదట ఫ్రెండ్షిప్ లాగానే మొదలైన వీరి మధ్య గ్యాప్ తగ్గుతున్న కొద్దీ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆగస్టు 10న వంశీతో కలిసి ఆ యువతి కంబాలకొండకు వెళ్ళింది. అదే అదునుగా భావించిన వంశీ ఎవరూ లేని సమయం చూసుకొని బలవంతంగా ఆమెపై దాడి చేయటానికి ప్రయత్నించాడు. కాని ఏదోలా ఆ దాడి నుంచి తప్పించుకుంది. ఇద్దరూ కలిసి ఎవరిళ్లకు వారు వెళ్లి ఎప్పట్లాగానే కాల్స్ మాట్లాడుకుంటూ మళ్లీ కలిసిపోయారు. ఊహించని ట్విస్టేంటంటే కంబాలకొండ నుంచి వచ్చిన 3 రోజుల తర్వాత ఓ రోజు ఆ యువతిని వంశీ తన ఫ్రెండ్ రూముకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆమెను కలిశాడు. ఈ తతంగం మొత్తాన్ని వంశీ ఫ్రెండ్స్ ఆనంద్, రాజేష్, జగదీష్లు సీక్రెట్గా వీడియోలు తీశారు. ఆ తర్వాత ఆ వీడియో చూపించి బాధిత యువతిని బెదిరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆ యువతిని లొంగతీసుకుని అత్యాచారానికి పాల్పడ్డారు. విచిత్రమేంటంటే నిందితుల్లో 3 కూడా ఆమెతో పాటు లా చదివేవారే. ఓ వ్యక్తి మాత్రం ఓ ప్రైవేటు కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. అంతటితో ఆగకుండా మళ్లీ కొద్ది రోజులకు ఏకాంతంగా తీసిన వీడియోలు మళ్లీ చూపించి వంశీతో ఆయన స్నేహితులు బెదిరించటం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరోసారి తొట్లకొండలోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి యువతిని మరోసారి అత్యాచారం చేశారు. వాళ్ల వేధింపులను 2 నెలలుగా భరించిన యువతి కంప్లైంట్ ఇవ్వటానికి సిద్ధమైంది. మరోసారి ఆలోచించి విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పలేక అటు తనలో తాను కుమిలిపోయింది. ఇక ఈ వేధింపులు భరించటం కంటే చావడమే పరిష్కారమని భావించింది. అంతే, ఈ నెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. అదే సమయానికి ఇంటికొచ్చిన యువతి తండ్రి ఆమెను రక్షించటంలో గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే యువతిని తీసుకొని ఆమె పేరెంట్స్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన 3 లా విద్యార్థులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల సెల్ఫోన్ ఏకాంతంగా తీసిన వీడియోలు ఎవరికైనా షేర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. చూశారు కదా అమ్మాయిలు, మనకు తెలిసినవాడే కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అతని వెంట తిరిగే ఆ యువతికి ఎటువంటి పరిస్థితి ఎదురైందో అబ్బాయిలతో ఒంటరిగా వెళ్లేటప్పుడు అసలు మనమేంటి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇలాంటి సంఘటనలన్నీ మైండ్లో ఉంచుకొని ముందుకెళ్తే ఆడపిల్లలు తమను తాము కాపాడుకోవచ్చు. ఇప్పుడు జరిగిన ఈ దారుణమైన సంఘటనది మనిషి తత్వంపై అతిపెద్ద ప్రశ్న. సమాజం ఎంత ఆధునికంగా మారిపోతున్నప్పటికీ ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలు అతి దురదృష్టకరమైనవి. ఈ యువతి పరిస్థితి మనందరినీ తలుచుకునేలా చేసింది. ఆమెను బాధించిన వారు శిక్ష అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.